సంతోషంగా చూసుకోవాలో అంత సంతోషంగా చూసుకుంటాను. ఒక మనిషిని ఎంతలా అర్థం చేసుకోవాలో నాకు అర్థమయ్యేలా చేశావు. ఇప్పటి వరకు నిన్ను బాధ పెట్టినందుకు సారీ అని చెప్పి దగ్గరకు తీసుకుంటాడు రాజ్. ఇక తర్వాత కావ్య అయితే తన పని తను మొదలు పెడుతుంది. ఏంటి అంటే ఎస్ఐ ఇంకా నందగోపాల్ కలిసి నాటకమాడుతున్నారేమో అని నాకు అనిపిస్తోంది. లేకపోతే అసలు నందగోపాల్ అక్కడ ఉన్నాడనే విషయం ఎస్ఐకి అంత పర్టికులర్గా ఎలా తెలిసింది అంటుంది. నువ్వు ఎస్ఐని అనుమానిస్తున్నావా అనగానే అవునండి, మనెవ్వరికీ తెలియలేదు, వేరే వాళ్ళెవ్వరికీ తెలియలేదు, ఎక్కడ మనకి అతను ఎంక్వైరీ చేస్తున్నట్టు క్లూ కూడా లేదు. కానీ నాకు ఇప్పుడు ఏమనిపిస్తోందంటే నందగోపాలే ఎస్ఐకి ఫోన్ చేసి ఎంతో కొంతకి బేరం మాట్లాడుకుని ఉంటాడు అని చెప్పని అనగానే వాడు ఒక మాట అన్నాడు, 3 నెలల పాటు నేను జాగ్రత్తగా ఉంటే 100 కోట్లు నావే అని చెప్పని అన్నాడు అనగానే అవును, నాకదే అర్థం కావట్లేదు అని చెప్పనంటే ఏం అర్థం కావట్లేదు మీకు? ఐపీ పెట్టాక 3 నెలల పాటు మనిషి కనపడకపోతే ఐపీ ఫోర్స్లోకి వస్తుంది. ఇంకప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ డబ్బుని వాళ్ళు కట్టాల్సిన అందుకోసమే చాలా తెలివిగా వాడు వ్యవహరించాడండి అని చెప్పని అనేసరికి అయితే నువ్వు అన్నట్టు ఎస్ఐ కూడా వాడితో చేతులు కలిపాడంటావా కావ్య అంటాడు రాజ్. చూద్దామండి చూద్దాం అని చెప్పేసేసి ఇక ఎస్ఐని ఫాలో అవుదామని చెప్పి తెల్లారే కావ్య రాజ్ ఇద్దరు వెళ్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళు మళ్ళీ గొడవ మొదలు పెడతారు. సుభాష్ అయితే అసలు హాల్లోనే ఉండడు. అపర్ణ కావ్య రాజ్ని చూసి లోపలికి వెళ్ళి తలపేసుకుంటుంది. అందరికీ విరోధం అయిపోయామన్నమాట అనుకుంటూ ఇక ఇంట్లోంచి బయటకు కదులుతూ నానమ్మ వెళ్ళొస్తాను, నువ్వైనా మమ్మల్ని అర్థం చేసుకో అనగానే వెళ్ళిరా నాన్న, జాగ్రత్త, మోయలేని బరువుని మోస్తున్నారని అర్థమవుతోంది, జాగ్రత్త అని చెప్పి అంటుంది. ఇక అక్కడి నుంచి బయలుదేరి ఎస్ఐ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ నందగోపాల్ ఎక్కడున్నాడో తెలిసింది అని ఊరికే ఒక రాయి వేస్తుంది కావ్య. ఏంటి నందగోపాల్ ఎక్కడున్నాడో తెలియడం ఏంటి? నందగోపాల్ చనిపోయాడు, ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేశాం అంటూ ఉంటాడు. అవునా, మరి మార్చరీలో ఉండాల్సిన నందగోపాల్ ఎలా మీ వాళ్ళ ఇళ్లల్లో ఉన్నాడు అని అంటే మా వాళ్ళ ఇంట్లో ఉండడం ఏంటి అంటాడు. మీ వాళ్ళ ఇంట్లో ఉండడం ఏంటా, చెప్తాను అని చెప్పనని ఇక ఎవరైతే ఎస్ఐ వాళ్ళ భార్య అన్న ఉన్నాడో వాళ్ళ ఇంట్లో నందగోపాల్ ఉన్నటువంటి పిక్స్ని ఫుటేజ్ని చూపిస్తుంది కావ్య. షాక్ అయిపోతాడు ఎస్ఐ. మేడం అది అది అంటూ ఉంటే ఏంటండి అది అది నాకు అర్థం కాక అడుగుతున్నాను, ఎంతలా మీరు వాడి దగ్గర డబ్బు తీసుకుంటే మాత్రం మమ్మల్ని ఇంత బాధ పెడతారా? ఎన్ని రకాలుగా మేము ఇబ్బందులు పడుతున్నామో మీకు తెలీదా? ఎంత డబ్బుకు అమ్ముడుపోయారు, అదే డబ్బు మమ్మల్ని అడిగితే మేము ఇచ్చేవాళ్ళం కదా, అప్పు అనుకుని అప్పు చేసి మీకు ఇచ్చేవాళ్ళం, మా కష్టాన్ని అర్థం చేసుకుంటారని మీకు మేము చెప్పినా మీరు మమ్మల్ని అర్థం చేసుకోలేదు అనేసి ఇక అంటూ ఉంటుంది కావ్య. అయితే ఆ మాటలకు చాలా బాధపడతాడు రాజ్. ఎస్ఐ అయితే కాదు మేడం అది కాదు అని చెప్పేసి అంటే ఇదంతా కాదు, అసలు ఎవరు వీళ్ళ వెనకాల ఉన్నారు, ఎవరు ఏం చేస్తున్నారు? ఇక ఎస్ఐ కంగారు పడిపోతూ ఉంటే చెప్పండి ఎంత కమ్ముడిపోయారు అని చెప్పని అంటే లేదు మేడం అంటూ ఉంటాడు ఎస్ఐ. ఇంతకీ వీళ్ళ వెనక ఎవరున్నారో తెలిసిందా అని అడుగుతుంది కావ్య. అయితే అలా అనగానే ఇక వెంటనే ఎస్ఐ అయితే అది కాదు అంటే నిజం చెప్తే బాగుంటుంది, లేకపోతే ఇక నా కోపాన్ని కూడా చూస్తారు మీరు, నేను ఎలాంటిదాన్నో తెలుసుగా, మీడియా ముందు మిమ్మల్ని పెట్టేస్తాను జాగ్రత్త అని చెప్పని అంటుంది. దాంతో ఇక ఇంకెవరున్నారు మేడం, అనామిక అంటాడు. ఓ ఆ అనామికేనా, అనుకున్నా అదే ఉండుంటుందని చెప్పి ఓకే, ఆ అనామికని ఎలా బయటకు తీసుకురావాలో, కలుగులో ఉన్న పాము బయటకు వచ్చేలా ఎలా చేయాలో నాకు తెలుసు అని చెప్పి కావ్య ప్లాన్ చేసి మొత్తానికి అనామిక బయటకు వచ్చేలా చేయటం కోసం కావ్య అయితే అప్పుని ఉపయోగించుకుంటుంది. అప్పు కావ్య కలిసి మొత్తానికి అనామిక దగ్గరికి వెళ్ళి అనామికని కాళ్ళు చేతులు కట్టి మరీ డబ్బు మొత్తం కక్కితే బాగుంటుంది, లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు మర్యాద దక్కదు, అంతేకాదు నీ బ్రతుకుని రోడ్డు మీద పెడతాం అని చెప్పేసేసి ఇక అనామికని కొట్టి మరీ మొత్తానికి ఒప్పిస్తారు. ఒప్పించేసరికి అనామిక డబ్బు మొత్తం కట్టడానికి ఒప్పుకుంటుంది. కానీ ఆ డబ్బు తన దగ్గర లేదని, డబ్బంతా సామంత్ తన దగ్గర పెట్టుకున్నాడని చెప్పడంతో సామంత్ని పట్టుకుంటారు. ఇక ఎస్ఐ ఆల్రెడీ దొరికిపోవటం వల్ల చచ్చినట్టు ఇప్పుడు కావ్యకు సహకరించడం తప్ప ఏమీ చెయ్యలేక సామంత్ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి సామంత్ని అరెస్ట్ చేయాలని చెప్పి కావ్య చెప్పడంతో సామంత్ దగ్గరకు వెళ్ళి నందగోపాల్ని చంపిన కేసులో అరెస్ట్ చేస్తున్నాను అంటాడు. నేనెందుకు చంపాను అంటే నువ్వు చంపకపోతే నందగోపాల్ డబ్బంతా నీ దగ్గరే ఉందని చెప్పాడు అని చెప్పేసేసి అనేసరికి ఇంకప్పుడు చచ్చినట్టు సామంత్ అయితే నిజం ఒప్పుకుని డబ్బంతా నా దగ్గర లేదు, అనామిక దగ్గరే ఉంది, అనామిక ఒక ఫ్రాడ్ అకౌంట్ క్రియేట్ చేసి అందులో పెట్టుంచింది,
అని చెప్పేసేసి చెప్తాడు. దాంతో ఇక మొత్తం అనామిక చుట్టూ కథ తిరిగేసరికి చచ్చినట్టుగా అవును నా దగ్గరే ఉంది అని చెప్పి 100 కోట్ల రూపాయలు కట్టడానికి ఒప్పుకుంటుంది. అలా ఒప్పుకున్న తర్వాత ఇక ఇంటికి వచ్చేస్తారు కావ్యరాజ్. అనామికని పోలీసులు కస్టడీలో పెట్టుకొని మొత్తం అకౌంట్ యాక్సెస్ అంతా తీసుకుని ఆ 100 కోట్లు కూడా తర్వాత రోజు ఉదయాన్నే ఇప్పుడు బ్యాంక్ వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యేలా చేయడంతో ఇక ఆ తర్వాత రోజునే మొత్తం క్లియర్ అయిపోతాయి. డబ్బంతా కూడా తిరిగి అంటే వాళ్ళు కట్టిన డబ్బు తిరిగి రావడంతో ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఏమేం కావాలో అన్నీ అరేంజ్ చేసేస్తుంది తెల్లారేసరికి కావ్య. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇదేంటి ఇదివరకు ఇట్లా ఇల్లంతా కూడా కళకళలాడుతోంది అంటే వచ్చిన గ్రహణం వీడిపోయింది, అందుకోసమే ఇల్లు మళ్ళీ తిరిగి పూర్వవైభవం సంతరించుకుంది అని చెప్పని అనగానే ఒకసారిగా అందరూ షాక్ అవుతారు. కానీ ఏదో జరిగింది, అది చెప్పకుండానే ఇదంతా క్లియర్ చేశారు అని ఇందిరాదేవికి అర్థమై అపర్ణ దగ్గరకు వెళ్ళి కావ్యని ఇంకా అపార్థం చేసుకుంటున్నావా అంటే, లేదత్తయ్య, అలా మాట్లాడడానికి దాని మనసు ఎంత కష్టపడి ఉంటుందో ఎంత బాధపడి ఉంటుందో దాని ముక్కలైపోయినా దాని గుండెని అడిగితే చెప్తుంది అంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.